ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభువు మీకు తోడేయండి, మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు తానే స్వయంగా మనతో చెప్పిన మాట, మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని. సహోదరుడా, నీ పరిస్థితులను బట్టి, నీ స్థితిగతులను బట్టి, నీ చుట్టూ ఉన్న మనుషులను బట్టి, నీ ఆర్థిక ఇబ్బందులను బట్టి, లేక నీ అనారోగ్య పరిస్థితిని బట్టి నువ్వు కలవరపడుతున్నావు కదూ. నీ హృదయము కలవరపడుతూ ఉంది కదూ. నా ప్రియమైన సహోదరి, నీ కుటుంబం ముక్కచెక్కలైందని, ఇక నీ భర్త నీవు కలుసుకోరని, జీవితము ఎడారిగా మారిపోయిందని దిగులు పడుతున్నావు కదూ. ఈ కలవరానికి ఒక ముగింపుని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన నీకు సమాధానాన్ని ఇచ్చి, నీ ప్రతి కలవర పరిస్థితుల్లో నుండి ఆయన నిన్ను లేవనెత్తి సమాధానంతో, నెమ్మదితో నీ హృదయాన్ని నింపబోతూ ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. ఆయన నీ పక్షంగా వ్యాజ్యం ఆడుతాడు, నీ పక్షంగా కార్యం చేస్తాడు. నీ గాయాలను కట్టి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి నెమ్మదిని కలిగిస్తాడు. రోగం వలన కలవరపడుతున్న నీ జీవితంలో స్వస్థత ద్వారా ధైర్యాన్ని, ఆనందాన్ని, ఆదరణను నీకు అనుగ్రహించి నిన్ను గొప్ప సాక్షిగా ప్రభువు నిలబెడతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇకనైనా కలవరాన్ని విడిచిపెట్టు. విశ్వసించువాడు కలవరపడడు అని ప్రభు సెలవిచ్చారు. కనుక నీవు హృదయపూర్వకంగా ప్రభువునందు విశ్వాసం ఉంచు. నిశ్చయంగా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. విశ్వాసములో విజయాన్ని చూడగలుగుతావు. విశ్వాసం ద్వారా సమాధానం కలుగుతుంది. నా ప్రభువు ఏదైనా చేయగలడు, నా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు అనే విశ్వాసాన్ని నీ మాటలలో నువ్వు పైకెత్తి మాట్లాడు. నీ ఊహలలో అట్టి విశ్వాసాన్ని స్థిరపరుచుకో. నీ క్రియలలో అట్టి విశ్వాసంతో నువ్వు ముందుకు కొనసాగు. నిశ్చయంగా నా ప్రభు నీ కలవరాలన్నీ తొలగిస్తాడు. ప్రభువా, ఈ వర్తమానం ఉన్న ప్రతి బిడ్డ యొక్క కలవరం తొలగించి సమాధానం, నెమ్మది, ఆరోగ్యం దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.